వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. సోషల్ మీడియాలో ఓ హీరో అభిమానులు ఇంకో హీరో మీద ట్రోలింగ్ చేయడం అనేది కామన్ గా మారిపోయింది. ఇక ప్రభాస్ మీద యాంటీ ఫ్యాన్స్, ఇతర హీరోల అభిమానులు నెట్టింట్లో దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. ఇక బుధవారం నాడు జరిగిన ఈవెంట్ లో ప్రభాస్ కనిపించిన తీరు, మాట్లాడిన మాటల మీద ట్రోలింగ్ చేస్తున్నారు. కల్కి 2898 AD మూవీ నుంచి బుజ్జి పాత్రను పరిచయం చేయడానికి ఓ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కల్కి చిత్రంలో భైరవ వాడే వాహనం బుజ్జిని పరిచయం చేశారు. కల్కి సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గ స్టెప్ మాత్రం బయటకు రావడం లేదు. అశ్వత్థామ గ్లిమ్స్ బాగానే ఉంది. అంతకు ముందు వదిలిన గ్లిమ్స్ అయితే డ్యూడ్ సినిమాలతో పోల్చారు. ఈ మూవీ విడుదల అవ్వడానికి ఇంకో నెల సమయమే ఉంది. 1000 కోట్ల బొమ్మ అవుతుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్లు మాత్రం అంతగా మెప్పించడం లేదు. ఇప్పుడు బుజ్జిని పరిచయం చేశారు. బుజ్జి అంటూ పరిచయం చేసేందుకు ఇంత ఖర్చు పెట్టి ఈవెంట్ చేశారు. కానీ ఈ గ్లిమ్స్ కూడా అంతగా ఆకట్టుకునేలా కనిపించడం లేదు. ఇక దీపికా పదుకొనే, కమల్ హాసన్ పాత్రలో ఎంట్రీకి సంబంధించిన గ్లిమ్స్ ఎలా ఉంటాయి, టీజర్ ట్రైలర్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి సినిమా రికార్డులు ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ అలా ఉంచితే బుధవారం నాటి ఈవెంట్ ప్రభాస్ కనిపించిన తీరు, ఇచ్చిన స్పీచ్ మీద ట్రోలింగ్ జరుగుతుంది. ప్రభాస్ విగ్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఇక ప్రభాస్ నోటి నుంచి మాట తడబడుతుందని, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రభాస్ ఎంత హంబుల్ గా డౌన్ టు ఎర్త్ ఉంటాడో తెలిసిందే. ఏ మాత్రం గర్వాన్ని ప్రదర్శించడు. ఈ ఈవెంట్ లో అమితాబ్, కమల్ హాసన్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడి అందరి వద్ద మరిన్ని మంచి మార్కులు సంపాదించుకున్నాడు.